కాల్ చేసి అయ్యో. దాన్ని ఒక బాయ్ బాయ్ అని చెప్పాను. అయితే సరే అడుగుతున్నా నేనేంటంటే సరే కెమెరాలు ఏంటంటే ఒడ్డు మీద ఉంటాయి, 2 ప్లేసెస్ లో పెట్టాము. తిని ఇలా ఫీల్ అవుతుంది. నాకు ఆ మూమెంట్ అనిపించింది, పొరపాటు నీకేమైనా అయితే నేను ఇక్కడ ఉండిపోతాను ఒడ్డు మీద, నేను ఈ లైఫ్ లాంగ్ నేను ఇలా బతకలేను, ఆగండి అని చెప్పి నేను టీ షర్ట్ మ్యాచ్ చేసి ఒకవేళ ఎనీథింగ్ హ్యాపెన్స్ మీరు మాత్రం రిగ్రెట్ అవ్వద్దు, ఎందుకంటే మేము ఓన్ గా డెసిషన్ తీసుకుని ప్లీజ్ డోంట్ రిగ్రెట్ అని చెప్పి వెళ్ళినప్పుడు దాన్ని అవును నిజంగా నేను వెళ్ళిపోయా. బట్ వి డిడ్ ఇట్ రియలీ గుడ్. బట్ అంటే అలా సరదా చేసేవాళ్ళం. సరదాలే లేదండి, ఏదో జవాన్లను చూసినట్టుంది. దోస్ ఆర్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్. యాక్చువల్లీ నేను చెప్పాలి ఎన్ని బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయంటే అన్ని ఉన్నాయి ఈ మూవీలో. మెరుగులు. ఇప్పుడు బికాస్ సిన్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద బోట్ కదా, ఆ సీక్వెన్స్ లో నన్ను తీసుకెళ్తారు తను బోట్ మీద. తను ఫస్ట్ టైం వెళ్తుంది, భయపడాలి. నేను ఆల్రెడీ భయపడుతున్నా, నాకు స్విమ్మింగ్ రాదు ఏం రాదని భయపడుతున్నాను. సో ఆల్రెడీ భయపడుతున్నాను కదా లోపల స్పందన ఆల్రెడీ బయట కూడా అదే చూపించాలి కదా, ఎనీవేస్ భయపడుతున్నాను ఓకే అని అనుకున్నాను. కానీ వన్స్ మేము లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ఇక్కడ వరకు నాకు ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది. ఐ వాంటెడ్ టు షౌట్ హూ అని అడుగుదామని అనిపించింది, కానీ భయపడుతున్నట్టు యాక్ట్ చేయాలి, బయట నా ఎక్సైట్మెంట్ చూపించొద్దు అనమాట. దట్ వాస్ వెరీ డిఫికల్ట్. నేను ఎప్పుడు అనుకోలేదు లోపల ఎక్సైట్మెంట్ దాచుకొని బయట భయపడుతున్నట్టు చేయడం వాస్ వెరీ డిఫికల్ట్. ఓకే, ఏమో నాకు ఎక్సైటింగ్ అనిపిస్తుంది. అంటే ఇన్ని కన్నా దాటుకొని వచ్చారు కదా మీరు.